నారాయణ తమ్ముడు. మహిళా సంఘం జిల్లా కోశాధికారి పిఎస్ సుజాత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డివైఎఫ్ఐ జిల్లా యంగ్ ఉమెన్ కన్వీనర్ శిరీష గారిని వేదికపైకి రావాలని చెప్పేసి, అలాగే పిఎన్ఎం కళాకారిని నోమేశ్వరి గారిని వేదిక మీదకి రావాలి అని చెప్పేసి కోరుతూ, ముందుగా ఇప్పటికే చాలా ఆలోచన అయింది. 10ంటికి అనుకున్నాం, 12 అవుతా ఉంది. దీనికి కారణం కొంత మన వాళ్ళు వర్షం, కొంత పిల్లలు, ఈ ఇతర ఇబ్బందులు. ఏదైనా సరే 12 అయిపోయింది కాబట్టి ముందుగా లక్ష్మణ గారి ఫోటోకు రఘుబాబు గారిని, నిర్మల గారిని అమ్మ ఫోటోకు పూలమాల వేసి ముందు నివాళులు అర్పించారు. తర్వాత మన సదస్సు ప్రకట సంఘం మహిళా విభాగం జయమ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఈ కార్యక్రమానికి కేజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రబాబు వచ్చారు. అలాగే పిఎన్ఎం అధ్యక్షుడు బసవరాజు గారు వచ్చారు. మీడియా మిత్రులందరికీ కూడా మహిళా సంఘం జిల్లా కింద తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా లక్ష్మమ్మ గారి 10వ వర్ధంతిని ఈరోజు జరుపుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా మా అందరికీ తెలుసు, లక్ష్మమ్మ గారు చేసినటువంటి పోరాటాలు కానీ, అలాగే మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలపైన ఎంతో ఎల్లైనా కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే మహిళల కోసం ఏదైనా చేయాలని చెప్పేసి కుటుంబం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కుటుంబ అవసరం తీర్చుకుంటూ, అలాగే ఏ మహిళకు ఎక్కడ ఇబ్బంది కలిగినా కానీ ఆ మహిళ సమస్య నేను తీర్చాలి, ఆ మహిళ నేను వెనుదలుగా ఉండాలి అనేటువంటి ఒక నినాదంలో ముందడుగు వేసినటువంటి వ్యక్తి. మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అంటే ఉన్నారు. మరి ఈరోజు కుల మతాలకు అతీతంగా పోరాటం చేసి మహిళల కోసం ఎంతో కృషి చేసినటువంటి అమ్మను ఈరోజు 10 సంవత్సరాలైనా సరే మనం స్మరించుకుంటున్నామంటే ఆమె చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. అలాంటి వాళ్ళ త్యాగాన్ని మనం కూడా ఎంతో కొంత మరి తీసుకొని మనం ముందున్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మహిళల సమస్యలు తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ముందుగా ఈ మన ప్రస్తుత సమాజంలో మహిళలు అనేటువంటి అంశం పైన ఈరోజు సదస్సు పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి విషయాల తర్వాత నిర్మల గారు క్లుప్తంగా మాట్లాడతారు. మన ఈ సదస్సుకు ప్రోగ్రామ్ గారు కూడా రావాల్సిన ఎక్కట్లేదు. ముందుగా లక్ష్మమ్మ గారి మేనలైనటువంటి సాహితీ సమితి రాష్ట్ర అధ్యక్షులు రఘుబాబు గారిని మాట్లాడతారు. తర్వాత నిర్మల గారు మాట్లాడతారు. రఘుబాబు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాధ్యక్షులు అలివేలమ్మ గారు, నిర్మలక్క గారు, అరుణమ్మ గారు, అలాగే రాముడు గారు, డివైఎఫ్ఐ నాయకురాలు శిరీష గారు, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. పిసి లక్ష్మమ్మ అనగానే కర్నూలు జిల్లా మహిళా ఉద్యమం ఎవరికైనా అనిపిస్తుంది. ఇంతమంది మహిళలు ఉదయాన్నే ఇంట్లో పనులు చేసుకొని ఇక్కడికి రావడం అనేది సామాన్యమైన విషయం కాదమ్మా, చాలా కష్టమైన విషయం. ఇంట్లో అందరికీ అన్ని సమకూర్చి రావాలి. మళ్ళీ సెల్ ఒకటి మనకు ప్రస్తుత సమాజంలో అని పెట్టారు కాబట్టి కొన్ని మాట్లాడుకుందాం మనము. ముఖ్యంగా టీసీ లక్ష్మమ్మ గారు మహిళా సాధికారత మీద ఆమె చాలా మహిళా సాధికారత మీద ఆమె ఎంతో పని చేసేవాడు. బంధువుల్లోనే, మా బంధువుల్లోనే ఎవరైనా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒకరు, బిఎస్ఎన్ఎల్ ఒకరు, టీచర్లు ఇలా ఉంటే అది ఇంకా వాళ్ళందరికీ చెప్పేది, అందరు చదవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. మర్చిపోయింది. తాను చదివింది 5వ తరగతి, వేంపేట నుంచి 5వ తరగతి చదివి అక్కడ వేంపేట స్కూల్లో వాళ్ళ టి నరసింహ గారు ఆయన మేనమామ కొడుకు అవుతాడు. ఆయన పెళ్లి చేసుకుని దాగేపాటికి వచ్చినారు. వచ్చి అక్కడ ఉద్యమాలు నిర్మించినారు. మొదట వేంపేటలో ఉద్యమాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ దాగేపురంలో ఉద్యమాలు నిర్మించారు. ఆమె ఎంత కష్టపడుతుందంటే, ఆ దాస్ క్యాపిటల్ పుస్తకం పెట్టుకుంది ఒకసారి తెలుగులోది, రంగనాయకమ్మ రాసినది. ఇంతలా ఉంది పుస్తకం. ఈమెనేమో గంటకు ఒక 2-3-4 పేజీలు కూడా చదవలేదు. అంత 5 చదువుతా ఉంది. నాకు చాలా నిజంగా ఆ రోజు సిగ్గేసింది. మొదట అరే
5వ తరగతి చదివినా దాస్ క్యాపిటల్ పుస్తకం అనువాదం తెలుగులో ఉన్నది చదువుతూ ఉన్నది. మనమంతా తెలుసుకోవాలన్న ఒక కుతూహలం నాకు కలిగింది. అస్సలు ఇప్పుడు ఎంతైతే నిర్మలక్క హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు డిగ్రీతో వచ్చారు, వచ్చి లా చేయలేదు ఇక్కడ. ఎంత సంతోషమో అసలు నిర్మలక్క లా చదువుతోంది, లాయర్ అయిపోతుంది. ఈ విధంగా తను చెప్పడమే కాదు చేసి చూపించేది. ఇప్పుడు మామ పార్టీలో ఉన్నాడు, ఆయన వల్ల ఏమి కుటుంబానికి ఆదాయం రాదు, ఆ హోల్ టైం వరకు ఇచ్చే అలవెన్స్ అంతంత మాత్రమే. అందుకే ఇంట్లో నేను చేదోడు వాదోడుగా ఉండాలని టైలరింగ్ పని చేసేది. టైలరింగ్ వచ్చు కాబట్టి ఇంకా కొత్తగా కొన్ని నేర్చుకొని టైలరింగ్ చేసేది. తర్వాత ఎటు వేంపేట గ్రామం అంటే మీకు తెలుసు, ఆమె ఇంట్లో బర్రెలు కూడా పెట్టుకుంది, గేదెలు పెట్టుకొని ఆ పాల వ్యాపారం చేసేది. పిల్లలు క్రమశిక్షణతో చదివించుకుంటూ వాళ్ళు పోయి పాలు పోసుకోవాలన్నమాట. వేరే ఎవరైనా వర్తనలు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంతమంది పోసుకోవచ్చు. 4 లేచేదమ్మా, 4 గంటలకు. ఇప్పుడు 10 గంటలకు మీటింగ్ అంటే మనం ఈ అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న స్పీడ్కు మనకున్న పనులకు 4 గంటలకు లేయడం కుదరదు. కానీ నేను చెప్తున్నాను చాలా కష్టం. ఆమె అట్లాంటిది 4 గంటలకు లేచి పనులు చేసుకొని నిజంగా అన్ని అలవాటు ఉదయం నుంచి రాత్రి ఆమె పడుకునే వరకు చూస్తే అందరికి అన్ని చేస్తుంది. తను టిఫిన్ ఎంత ఒక 2 నిమిషాలు కూడా తినదు, నేను చూస్తుంది కదా. ఊరికేదో రొట్టెనో ఏదో పెట్టుకుని సైడ్ కొంచెం తినేస్తుంది అంతే. ఇంకా మళ్ళీ పని చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఇది ఈలోపు మహిళా సంఘం వాళ్ళు, నేను చిన్నప్పుడు ఒకసారి 10వ తరగతి చదివేటప్పుడు వాళ్ళు ఎన్ఆర్పేటలో ఉండేవాళ్ళు, అక్కడికి పోయినాను. పోతే పార్క్లో ఆమె మున్సిపల్ వర్కర్స్లో కూడా పనిచేసింది డిసి లక్ష్మమ్మ. చాలా మందికి తెలియని విషయము. ఆ మున్సిపల్ వర్కర్స్ అంతా కూర్చోబెట్టుకొని వాళ్లకు ఇస్తున్నది. నేను వెంటనే ఇంటికి పోయినాము అన్నది మహిళా సంఘం చెప్తుంది. నేను ఇందులో ఒక్క మాట చెప్తాను. మహాకవి శ్రీశ్రీ తెలుసు కదా అందరికీ. శ్రీశ్రీ అని ఒక కవి ఉండేవాడు. మహాప్రస్థానం ఇవన్నీ పదండి ముందుకు పడండి తోసుకు మహాప్రస్థానం ఇవన్నీ కవితలు రాసినాయి. ఆయన్ని ఎవరు అడిగినారంట, సార్ స్త్రీలు పురుషులు సమానమేనా అని. సమానమే కానీ పురుషులు కొంచెం ఎక్కువ సమానం అన్నాడు. పురుషులు కొంచెం ఎక్కువ సమానం అంటే ఇంకా అక్కడే తెలిసిపోయారు. అంటే స్త్రీలు ఇంకా పురుషులతో పాటుగా సమానంగా చూడడం లేదు ఎవరు, సమాజం కానీ మనుషులు కానీ చూడడం లేదు అని. నేటికి దాదాపు అదే పరిస్థితి ఉంది. ఏదో ఉద్యోగాల్లో కొన్నింటిలో వాళ్ళు వచ్చినారు కానీ ఇంటి దగ్గర కానీ మిగతా సమాజంలో స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుత సమాజంలో స్త్రీలు మనం గమనించుకోవాలి. ఒక సెల్ వచ్చింది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో దానివల్ల అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అది ఆ నష్టము, ఆ సెల్ వల్ల వచ్చే నష్టం కానీ కష్టాలు కానీ స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటాయి. మళ్ళీ నేను చెప్తున్నా, మొన్ననే ఒక కాలేజీలో అమ్మాయి పైన ఏదో వీడియోలు తీసి అమ్మాయి వీడియోలు పంపించి ఆమెను భయపెడుతున్నారు, లొంగిపోమని చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ మన మహిళా సంఘం పోయి ఇక్కడ పనిచేయాలి, చేసి వాళ్ళు ఇదమ్మ పరిస్థితి భయపడద్దు ఇలాంటివన్నీ చెప్పాలి. చూస్తున్నారు. నిన్న పక్కన చెప్తున్నాడు ఒక అతను కొలీగ్, మళ్ళీ వచ్చింది వాట్సాప్లో వస్తాయి కదా మెసేజ్లు, అదేదో మీడియా ఉంది, దాంట్లో భర్తను చంపిన భార్య అని వరుసగా ఈ మధ్య హైదరాబాద్ జరిగినాయి. నేను ఉంటే తమాషగా అన్నాను, ఇది ఒక మంచి పరిణామము. ఎప్పుడు భర్తలేనా చెప్పాల్సింది భార్యను ఇప్పుడు తప్పుతున్నారు భర్తలు, మంచి రోజులు వచ్చాయని అంటే అంతా నవ్వుతున్నారు ఆఫీసులో. అది కాదు, నేను ఉంటే తమాషగా అన్నాను. ఇది ఇటువంటి పరిణామాలు ఉన్నాయి. మొన్న ఒక 6వ అటెంప్ట్ చేసింది కదా, 6వసారి ప్రయత్నంలో సక్సెస్ అయినా. అంటే వాడు ఎంత బాధ పెట్టింటాడు ఇవన్నీ కూడా మనం చూడాలి. తర్వాత ఆమెది మనం నేనే ప్రోత్సహించడం లేదు, బలపరచడం లేదు. ఎవరు ఇద్దరు శ్రీశ్రీ చెప్పినది పక్కన పెట్టి ఇద్దరు సమానం అంటే సమానం చదువుతున్నారు అందరూ. ఇప్పుడు స్కీములన్నీ కూడా మహిళల పేరు మీద తీస్తారు కదా, ఎందుకంటే వాళ్ళైతే ఇంట్లో ఓట్లన్నీ రాబడతారు. మహిళా సాధికారతలో అదొక భాగం అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ భార్య సర్పంచ్ ఉంది కదా తెలంగాణ. ఒకసారి అంత ఫ్రెండ్స్ అంతా కలిపితే ఎట్లుంది సర్పంచ్ అని ఎవరో అడిగి ఉంటే సర్పంచ్ అమ్మ ఎట్లుంది అంటే
ఏముంది నేనే కదా చూసేది అని కొత్త ఆయనే సర్పంచ్ ఆయనైనా అన్ని నేనే చేసేది. సంతకం పెట్టడానికి మాత్రం ఆమె వస్తుంది. ఎప్పుడన్నా చెక్కులో సంతకం పెట్టాలన్నా లేదంటే మీటింగ్లో ఉన్నా మరి ఎక్కడ వచ్చినట్టు సాధికారత ఎంతసేపు అయినా సినిమాలు కూడా చాలా చూపిస్తారు. మనకి ఎర్రవంతాలు ఇవన్నీ తీసుకోండి, ఊరికే ఎమ్మెల్యేలు సర్పంచ్ చాలా ఉంటారు లేడీస్, కానీ చూసేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు ఎక్కువ బాగా. నేను చూసినాను కొంతమంది టీచర్లని కానీ ఉద్యోగస్తులు బాగానే పనిచేస్తుంటుంది. ఆమె శాలరీ ఈయన పోయి తీసుకుంటాడు అక్కడ ట్రెజరీ ఆఫీస్లో, లేకపోతే హెడ్ మాస్టర్ దగ్గర నేను చూస్తున్నాను. నేను కూడా అక్కడ తెచ్చినవాడినే తీసుకొచ్చి ఈమెకి ఇస్తాను, ఇంట్లో నా భార్యకి ఇస్తారు. నా భార్య టీచర్, అతనేమి కూడా పెట్టుకున్నాడు డోర్లు పెట్టుకొని రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు స్కూల్కి పోయి రావడానికి మాత్రం ఇస్తారు. ఇప్పుడు ఈ సమాజంలో కానీ ఎప్పుడైనా మహిళా సాధికారత ఎప్పుడు అంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం రావాలి. మొదట నేను ఇంకో 5,000 వస్తుంది, నాకు 5,000లో 1,000-2,000 ఇంటికి ఇచ్చిన మిగతా 3,000 నా ప్రయారిటీస్ ఉంటాయి, నా ఇష్టాలు ఉంటాయి కొన్ని. వాటికి నాకు తెలిసి అవి మహిళలకు ఉన్నవి కూడా అవి ఇంట్లో వాళ్ళ మీదనే ఉంటాయి, వేరే ఉండవు. ఇంట్లో వాళ్ళ మీదనే అయితే వాళ్ళు ఖర్చులు పెట్టగలగాలి ధైర్యంగా. వాళ్ళు ఖర్చు పెట్టి స్వతంత్రంగా కనీసం సంపాదించే దాంట్లో సగభాగమో లేకపోతే ముగ్గురు భాగమో సంపాదించిన వాళ్ళు ఆమె పెట్టారు ఖర్చు. కుటుంబాన్ని ఇద్దరు చూసుకోవడంలో పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఉంటుంది అట్లాంటి బాధ్యతలు ఉంటాయి. ఇంకా నేడు ఈ సైబర్ నేరాలు, నేడు సమాజంలో సైబర్ నేరాలు ఇందాక ఒకటి అంటున్నాం మనం, సెల్లులు అనేది మీడియాలలో అన్నిట్లో టీవీ ఆన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఈ కొట్టుకోవడాలు ఇవే జరుగుతున్నాయి. ఆఖరికి ఎంతవరకు పోయిందంటే రాజధానిలో రాజధాని భూముల కోసం దాని కోసం అమరావతి పోరాటం చేసిన మహిళల్లో చాలా చులకనగా ఒక పార్టీ మాట్లాడింది. అంటే వీళ్ళు మాట్లాడలేదంటే అందరూ మాట్లాడారు, ఒక వామపక్షాలు తప్ప మిగతా పూర్తిగా పార్టీలన్నీ మహిళలకు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నారు. అదే తగ్గలేదు ఇక్కడ. అందుకు మీకు చెప్పేది నేను ఒకటే, మహిళా సంఘంగా మీరు కనీసం 10 గంటలు చెప్తే 11 గంటలు రావాలమ్మా. మరి 12 దేవుడు ఈరోజు హాఫ్ డే 2 వరకు లీవ్ నేను వచ్చి నేను 11 కూర్చున్నాయి ఇక్కడ. ఎందుకంటే కనీసం ఇప్పుడు మొన్న బృందకర్ గారితో ఆమె మాట్లాడుతున్నారు, ఫోటో పెట్టిన నేను ఏం మాట్లాడుతున్నా ఈమె, ఆమెకు తెలుగు రాదు, ఈమెకేమో ఉర్దూ తప్ప హిందీ రాదు. ఉర్దూ అక్కడక్కడ కర్నూలు అక్కడ ఇక్కడ విని ఉంది. ఆమెతో మాట్లాడుతూ ఉంది ఒక 10 నిమిషాల సేపు చూసాను. అంటే ఇప్పుడు ఆమె కూడా ఇంత సీనియర్ ఇక్కడ ఉంది అని విషయాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్ ఇండియా నాయకులు కాబట్టి మొత్తంగా దేశం మొత్తం మీద నిర్మించే ఉద్యమాల్లో ఇట్లాంటి లీడర్ల పాత్ర ఏమని వాళ్ళకు తెలియాలి కూడా. అలాగే టి నరసింహ గారి పుస్తకావిష్కరణ సభది అప్పుడు ఈమె కూడా ఉంది స్టేజ్లో దిగి వస్తున్నారు వాళ్ళు పైనుంచి మెట్టు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఈమెనే ముందు నడుస్తుంది. అంటే కాబట్టి ఆయన టి నరసింహ అడిగేది ఎవరు? ఖచ్చితంగా టీసీ లక్ష్మమ్మ. లక్ష్యమ్మ అని తెలుగుపల్లి నడుగారు వాళ్ళ అమ్మకు లక్ష్యమ్మ అని పెట్టారు. అంటే లక్ష్యమ్మ గారిన ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేసిన అని ఒక పుస్తకం కూడా రాశారు. రాస్తే దాంట్లో చాలా విషయాలు తెలుస్తాయి. మీరు చదువు వచ్చిన వాళ్ళు చదవండి అమ్మా, రానోళ్ళు నేర్చుకోండి. ఖచ్చితంగా చదువు వచ్చిన వాళ్ళు ఇంత చదువు పేపరే కాదు, మా పుస్తకాలు ఉన్నాయి, మేము ఇస్తాం. మహిళల కేంద్రీకృతంగా రాసిన కథలు ఉన్నాయి, నావే ఉన్నాయి, కవిత్వం ఉంది. మీరు అది చదవండి, కొంచెం చదవండి. ఇప్పుడు అక్క వాళ్ళు పీపుల్స్ డెమోక్రసీ చదువుతారు, ఇంగ్లీష్ మీకు తెలుగుగా చదవాలి కదా. కనీసం ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉర్దూ చదవండి, పార్టీకి ఇస్తారు మన వాళ్ళు కావలిస్తే. అందుకు ఖచ్చితంగా మీరు మీ క్రమశిక్షణ పెంచుకోవడం ఒకటి, చదువు మాత్రం ఎటువంటి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దాన్ని పెంచుకుంటూ పోండి. ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు 20 ఏళ్ళకు మంచి రోజుకు ఒక 2 పుస్తకాలు చదివినా సంవత్సరానికి ఒక 2-3 పుస్తకాలు పెద్దవి అయిపోతాయి, మీకు ఖచ్చితంగా అయిపోతాయి.
కాబట్టి ఆ చదువు పైన శ్రద్ధ పెట్టండి. ఇంకా చదువు వల్ల జ్ఞానం ఇదొక్కటే కాదు, చుట్టూ సమాజంలో కానీ ఎలా ఎలా మీకు మెదలాలి, వేరే వాళ్ళతో కలిసి ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనకు చదువు వల్ల కూడా తెలుస్తాయి. అందుకు ఖచ్చితంగా మీరు చదువు అన్నది కూడా ఒకటి పెట్టుకోండి. ఇంకోటి, ప్రపంచీకరణ వచ్చాక 91 నుంచి ఎవరింట్లో కూడా ఇంట్లో ఒకరు పనిచేసి గడిచే రోజులు పోయినాయి. ఖచ్చితంగా ఇంట్లో భార్య కూడా పనిచేయాల్సిందే. ఇప్పుడు మన నగేశ్వరుడు శ్రీకృష్ణమ్మ ఉన్నారు, వాళ్ళిద్దరూ ఎంత అంటే ఇట్లాంటి బ్యాచ్ చాలా ఉండేవి. అప్పుడు తిరుమలక్క వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ ముందు వాళ్ళు ఉన్నారు, లక్ష్మమ్మ గారు, నరసింహ గారు, అరుణమ్మ గారు, అందరు ఉన్నారు. ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉన్నారు పార్టీలో కూడా. అట్లా ఇట్లాంటి అరుణమ్మ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా రామకృష్ణ గారు అని చెప్పేసి ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు అంటే అది మహిళా సాధికారత వాళ్ళు ఇంట్లో ఇచ్చారు, వీళ్ళు సాధించారు. సాధించినందుకు వచ్చి పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి మీరంతా ఏకమై ఒకే వాయిస్తో ఉన్నారంటే నేను ఎదుర్కొనే సమస్యలు అనేవి పెద్ద సమస్యలు కాదు. సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి మీరు తోడ్పాటిస్తుంటారు. కాబట్టి ఈరోజు 10 ఏళ్ళు అయినా కానీ ఆమె ఇంతమంది ఒక 50 మంది దాకా ఎందుకు పెట్టుకున్నాం మీటింగ్? 10 ఏళ్ళేది ఆమె తండ్రి అంటే ఆ స్ఫూర్తి మనం మళ్ళీ తీసుకోవాలి ఖచ్చితంగా. ఆమె మీద పుస్తకాలు చదవండి ఫస్ట్. ఇంకా మీకు ఎవరైనా ఉంటే దాన్ని బుద్ధిలో రాయండి. వచ్చారు కదమ్మా మీరు, తెలుగు వచ్చి మా మండి అన్నోళ్ళు వచ్చేది ఉంటాడు సార్ ఉస్మానే గారు, ఆయనతో రాయిస్తారు ఉర్దూ రాయించి ఎవరితో రాయిస్తాడు ఆయన. అది చదవండి మీరు, ఉర్దూ వచ్చినప్పుడు ఉర్దూలో చదవండి. అయితే తెలుసుకోండి, తప్పకుండా విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు మతతత్వ ప్రభుత్వం నడుస్తున్నాయి మనకు తెలుసు, పై నుంచి కింది వరకు కోయలిషన్ గవర్నమెంట్, కూటమి. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు 2 కూటములు ఉంటాయి, ఇక్కడ ఒక కూటమి, అక్కడ ఒక కూటమి. కొన్ని దేశాలు కలిసి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడం. పాలస్తీనాలో చూస్తున్నాం. ఇప్పుడు మనం పాలస్తీనాలో వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు, ఇజ్రాయిల్ వాళ్ళ చేతిలో ఉంది. 100ల మందిని చంపుతున్నారు రోజు. ఈ మధ్యనే మా మిత్రుడు చౌసాన ఇంగ్లీష్లో తెలుగులో పుస్తకం రాశాడు, ఏది పాలస్తీనా దీనిపైన, అక్కడ జరుగుతున్న అక్రమాల పైన, అక్కడ జరుగుతున్న యుద్ధ వేగాలేమి, వాళ్ళు పడే కష్టాలు. అసలు చిన్న పిల్లోని పట్టుకొని మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్, ఆమె చనిపోతే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి కూడా లేదు, రోడ్ల మీద పడేసింది. ఇట్లాంటివన్నీ నా పుస్తకంలో నేను దాన్ని ఇంగ్లీష్లోకి రాశాను మొన్ననే, అది మళ్ళీ ప్రింటింగ్ కోసం తయారవుతుంది. ఇవన్నీ మనం ప్రతి ఒక్కటి, ఎందుకంటే నేటి సమాజంలో సెల్లుది, పూర్వ సమాజంలో లేదు. ఇప్పుడు దాంట్లో మంచి విషయాలు నేర్చుకోవచ్చు, మనకు కావాల్సిన విషయాలు నేర్చుకోవచ్చు, దాన్ని పట్టుకొని దాంట్లోనే చదువు నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు మహిళా సాధికారత వచ్చే వరకు మీకు పోస్టే కాదు, దాంట్లో నిర్ణయాలు తీసుకునే ఇది కూడా రావాలి, మీకు ఆ కెపాసిటీ కావాలి, నిర్ణయాలు మీరే తీసుకోవాలి. కాబట్టి టీసీ లక్ష్మమ్మ గారి 10వ వర్ధంతి రోజు ఇంతమంది రావడం చాలా మంచి పరిణామము. ప్రతిసారి వస్తున్నారు. మీరు ఈ మధ్యలో కూడా ఇంకోటి, ఈ 11వ వర్ధంతిలో నేనేం చేసిన పనులు ఇది చూసుకున్నామా చాలు. మళ్ళీ ఈసారి మీటింగ్కి వచ్చేటప్పటికి తేడా ఉందా లేదా, మేమేమైనా చదివామో లేదా, లేక మేమేమైనా పనులు చేసామో లేదా, ఎన్ని చేసినాము, ఇవన్నీ కూడా మీరు మన మహాసభలో 2 నెలల కోసం జరిగితే సమీక్షించుకుంటాం. అట్లా వర్ధంతికి అంటే మీరు సమీక్షించుకోండి. చాలా గొప్ప, అంతకంటే గొప్ప నివాళి ఉండదు. కాబట్టి అంత మహానాయకురాలకి నివాళి అర్పిస్తూ నన్ను ప్రత్యేకంగా మళ్ళీ ప్రతిసారి పిలుస్తున్నారు మహిళా సంఘం వాళ్ళు. వాళ్ళకు కూడా నన్ను పిలిచిన మహిళా సంఘం వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆమె స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడమే మీ ముందున్న ప్రత్యేక కర్తవ్యం ఈ నేటి సమాజంలో మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నగర నాయకులు గోపాల్ గారు మాట్లాడతారు. ఈరోజు అమ్మగారి 10వ వర్ధంతి సందర్భంగా వేదిక మీద కూర్చున్న నాయకులకు, అట్లాగే రఘుబాబు గారికి,
హాజరైన మహిళలకు అట్లాగే సీటు నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ గురించి చెప్పాలంటే నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ కుటుంబం ఎట్లా అనుబంధం ఉంది? నేను ఆఫీస్ సెక్రటరీగా పేపర్ మూతపడిన తర్వాత ఆఫీస్ సెక్రటరీగా 7 ఏళ్ళు ఉన్నా. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సమాచారం ఏదైనా వచ్చిన సార్కి అంటే నరసింహ సారు జిల్లా కార్యదర్శి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఆయనకి ఏమన్నా లెటర్ ఇక్కడ వచ్చినా కూడా గోపాల్ నాకు చేరవి తొందరగా సమాచారం ఏదంటే రోజు తీసుకుని పోయి రోజు పోవాలి. అమ్మ రోజు నాకు కాఫీ ఇవ్వాలి. ఎందుకంటే అమ్మ పోతే ఇంటికి దాదాపుగా కాఫీ లేదనుకోకుండా గ్లాస్ నిండా, ఇప్పుడు గ్లాస్ ఎక్కున్నాయి, అప్పుడు గ్లాస్ పెద్ద ఉన్నాయి. అమ్మ నేను అంత తాగడం ఇద్దరు తాగాలంటే కూడా గ్లాస్ నిండా మంచి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి ఆఫీస్ సెక్రటరీ అంటే మన దాంట్లో తారతమ్యాలు ఉండవు. నేను పెద్ద జిల్లా నాయకుని, ఆఫీస్ సెక్రటరీ అయినా, రాష్ట్ర కార్యదర్శి అయినా, పోలీస్ బ్యూరో సభ్యులైనా అందరూ కూడా ఏకంగా ఉంటుంది. అట్లా కూర్చోబెట్టే మాట్లాడించేది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఇప్పుడు ఎంతమందికి ఇప్పుడు మనకు చూస్తే పెద్ద చిన్న తారతమ్యాలు, గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు అనుకుంటారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆదర్శాలు అలా ఉండవు. ఆ రోజు అందరూ కూడా మన ఏ కులం అని అడిగే పరిస్థితి లేదు. మన దాంట్లో నీకు ఏ కులం అని ఇప్పటికి కూడా కొంతమంది నీ కులం ఏదని అడగం. ఎందుకంటే కులంతో మనకేం పని ఉంది? మనకు మనకు మన మన యొక్క ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు తప్ప కులం గిలం అడ్డం ఉండవు. అట్లా ఆ కుటుంబం ఎవరు వచ్చినా కూడా అగ్రవాద కుటుంబం. మీకు అందరూ తెలుసు, బ్రాహ్మణ కుటుంబం అంటే అగ్రవాద కుటుంబం. అంటే మన దీంతో కాదు, బయట అయితే పాపులు అంట, పెద్ద కులాలు అంట, చిన్న కులాలు అంట. వాళ్ళిద్దరిలో కూడా అంటే వాళ్ళిద్దరే కదా వాళ్ళ కుటుంబం మొత్తం. మళ్ళా ఇక్కడ ఎవరిని కూడా వినాయకుడు ఎందుకంటే వాళ్ళ ఆదర్శాలందరూ తీసుకుని వస్తున్నారు కాబట్టి, వాళ్ళందరూ నేర్పించారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వాళ్ళ కూతురు కూడా మా వీధిలోనే పక్కనే, మా ఇంటి పక్కనే వీధిలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ పైన కూడా గౌరవంగా మీరు సిపిఎం పార్టీ ఉందంటే ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడు. నేను ఇవన్నీ చెప్తున్నాను ఎందుకంటే ఆ కుటుంబమే ప్రజల కోసం పనిచేసేది, ప్రజల మధ్య ఉండేవాళ్ళు, ప్రజల సమస్యల కోసం. ఇప్పుడు అందరూ చెప్పారు అవి వాస్తవాలే. లక్ష్మమ్మకి ఏదైనా వార్త ఎక్కడైనా అత్యాచారం జరిగిన సంఘటన ఉంది అంటే ఇమ్మీడియట్గా అందరికీ, నిర్మల గారికి, అలివేలమ్మ గారికి, ఎవరెవరైతే నాయకులు ఉన్నారో, అమ్మలో ఇది వచ్చింది చూడండి ఈరోజు, మనం తప్పకుండా దీన్ని స్పందిస్తే బాగుంటుందని చెప్పి అందరినీ అలర్ట్ చేసేది. రోజు నిరంతరం ఎక్కడ మహిళల మీద ఎక్కడ అత్యాచారం జరిగింది, మహిళల మీద ఎక్కడ అగాత్యాలు జరిగింది అనేది నిశ్చితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి మహిళా సంఘాన్ని కర్నూలు నగరంలో ఎవరైతే ఆడవాళ్ళ మీద ఏదైనా జరిగిందంటే స్పందించే వాళ్ళు ఐదో సంఘం వాళ్ళని చెప్పే ఒక గుర్తింపు తెచ్చిన దాంట్లో మన యొక్క లక్ష్మమ్మ గారి పాత్ర చాలా కీలకమని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అలర్ట్ చేసేది, ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నా కూడా చూసి అందరినీ అమ్మ ఇది చేద్దాం చేద్దామని చెప్పి అందరినీ అలర్ట్ చేసి అందరూ చెప్పమని చెప్పి ఇచ్చేసేది. కాబట్టి అట్లాగే మొత్తం కూడా తర్వాత కూడా ఆమె నేను ఆఫీస్ సెక్రటరీగా కాకుండా సిఐటి నాయకుడు అయిన తర్వాత కూడా లక్ష్మమ్మ గారు కానీ వాళ్ళు కానీ ప్రత్యేకంగా ఒకసారి అక్కడ కుటుంబం వాళ్ళ బంధువుల కుటుంబం ఉండేది. మన రఘుబాబు గారు మామగారు అక్కడే ఉండేవాళ్ళు, మా ఇంటి దగ్గరలోనే. వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఉమ్మని, మా భార్య ఉమ్మని పలుకరించినా ఖచ్చితంగా వచ్చేది. అంటే ఆప్యాయత, కార్యకర్తల పట్ల ఆప్యాయత, కార్యకర్తల పట్ల మంచి ఒక ఇది అంటే వాళ్ళ మీద ఉండే అఫెక్షన్ చూపిస్తే కార్యకర్తలు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు. లక్ష్మమ్మ గారు మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోయింది. లక్ష్మమ్మ గారు మా ఇంటికి వచ్చి చాలా ఆప్యాయంగా పలకరించింది, పిల్లలు పలకరించింది. ఇది నిజంగా కొన్ని మరవలేదు. అది కొంతమంది వాళ్ళ నైజంలోనే అట్లా ఉంటుంది. అట్లా లక్ష్మమ్మ గారు తన యొక్క మొత్తం కూడా జీవితం అంతా ఆమె చివరి వరకు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఉన్నా, ఆఫీస్ సెక్రటరీకి ఇక్కడ ఉన్నా. ఆమె హార్ట్ ఏదో ఇది వచ్చింటే ఇక్కడే హాస్పిటల్ ఉండేది, యశ్వంత హాస్పిటల్ ఏదో ఉండేది, అప్పుడు పక్కనే ఉన్నా. కోల్పోయింది, తర్వాత ఇది అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాళ్ళ ఆదర్శం ఉంది కాబట్టి మేము కూడా అదే ఆదర్శంతో పనిచేయాలని ఉంటున్నాం. ప్రజల పట్ల అంకితభావం, పార్టీ పట్ల అంకితభావం వాళ్ళు నేర్పించింది. మేము వచ్చేటప్పుడు కొంతమంది చెప్పారు ఏ బుర్రలో ఏమీ లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లాంటి నాయకుల యొక్క ఆదర్శాలు తీసుకొని గొప్ప కుటుంబంలో పుట్టి ఈ ఇంత కోసం ఈ ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మనం కార్మిక వర్గంలో కూడా ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం పనిచేయాలనే ఒక స్ఫూర్తి అక్కడి నుంచే వచ్చేది. వాళ్ళు నేర్పించే పాఠాలు. నేను ఆఫీస్ సెక్రటరీ ఉన్నా, సారు అంటే లెటర్లని సార్ నాకు రాయించారు, నాకు అక్షరాలు కొంచెం బాగుంటాయని
నాతో రాయించేవాడు. అప్పుడు వాళ్ళు ఏమేమి రాయించేవాడు అనేది నాకు తెలుసు కాబట్టి ఈరోజు నేను ఏదైనా రాయాలంటే కూడా నాకు చెప్తున్నారంటే ఆ ట్రైనింగ్ నాకు వచ్చింది నరసింహ గారు. అంటే ఆయన నేర్పించి ఇక్కడ ఈ పదం వాడితే బాగుంటుంది చూడు, రఘుబాబు గారు బాగా తెలిసింటారు. ఎందుకంటే అక్కడ గోపాల్ ఈ పదం వాడితే బాగుంటుంది, ఇక్కడ ఈ అక్షరం పెడితే బాగుంటుంది. ఆ రోజు ఉండే స్ఫూర్తితోనే ఈరోజు ఏదైనా లెటర్లు రాయడం, కరపత్రాలు రాయాలన్నా కూడా అంటే ఇవన్నీ కూడా ఎవరైతే కార్యకర్తలు బాగా చూసుకొని తయారు చేస్తారో వాళ్ళ యొక్క తదుపరి వాళ్ళు కూడా అట్లనే తదుపరి యొక్క వారసత్వం కూడా అట్లే వస్తుందంటారు కదా, అట్లా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వర్ధంతి రోజు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల ముందు పోతా ఉన్నారు. మహిళా సంఘంలో కూడా ముందు ఉండాలి. మీ సభ్యత్వం కానీ కమిటీలు కానీ అన్ని ప్రాంతాల్లో వేయాలి, మహిళా సంస్థలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్పినటువంటి బాలకృష్ణ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బసవరాజు గారు, అలాగే మన రఘుబాబు గారు ఇక్కడ ఉన్నారు. మేనల్లుడు లక్ష్మమ్మ గారికి అమ్మ బ్లడ్ గ్రూప్, రఘుబాబు గారి బ్లడ్ గ్రూప్ ఒకటే. తనకు సీరియస్గా ఉన్నప్పుడు 2 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. అలాగే పెట్టుడు లెక్కలు పుస్తకం లక్ష్మమ్మ గారికి అలాగే రఘుబాబు సార్ వాళ్ళ అమ్మగారికి అంకితం చేస్తూ బుక్ కూడా రాశారు. అది చాలా ఏళ్ళుగా అయింది, అది ప్రచురితమై. అందుకోసం అని చెప్పేసి మనంగా ఉన్నామంటే వాళ్ళకి ఏదో ఒకటి అంకితం ఇవ్వాలని అంటే మనం జనంలోకి వెళ్ళి సంస్కరిస్తున్న పని చేయాలని నేను కాదు. ఇప్పుడు బసవరాజు గారిని మాట్లాడవలసిందిగా పాడతారో మాట్లాడతారు? పాడుతూనే మాట్లాడినట్ట. హలో అధ్యక్షవర్గం, వేదిక నాయకులు అందరికీ కూడా నమస్కారం. ముందుగా ప్రజారక్షణ జిల్లా కలెక్టర్ తరఫున అలాగే నా తరఫున లక్ష్మమ్మ గారికి నివాళులు అర్పిస్తూ ఒక చిన్న అనుభవం మాత్రం చెప్పి ఒక చిన్న పాట పాడమన్నారు. 1981 అప్పుడు నేను ఇంకా 18 ఏళ్ళేమో. అప్పుడు పాట పాడేవాళ్ళు ఎక్కువగా, లేదు బాగా ఎక్కువ ఇష్టమైన పాట పాడేవాళ్ళు. కట్నాలను వాంఛించే సోదర కన్యలను వంచక తగదురా అని ఒక పాట పాడేవాడు. యువకుని కదా, కాస్త ఆ పాట అంటే ఇష్టంగా పాడాడు. ఒకసారి లక్ష్మమ్మ గారికి వచ్చి పాట చాలా బాగా పాడావు నువ్వు, దాన్ని ఆచరిస్తే కూడా చాలా బాగుంటుంది అని. అంటే అంటే పాట పాఠం తెలుసు తప్ప దాని సారాంశాన్ని మనం అడ్డబట్టించుకొని దాన్ని ఆచరిస్తే మరింత విలువ పెరుగుతుంది మనిషికి అనేది నాకు అమ్మ నేర్పించినాక దాన్ని ఆలోచించాను. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం అనేది అది అవసరం, అది ముఖ్యం. ఆ విధంగానే ఆలోచించుకొని సరే ఒక 4 ఏళ్ళ తర్వాత కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకోవడము. అట్లాగే నరసింహయ్య గారు చెప్పినందుకు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మేము కూడా అగ్రవర్ణాల్లో పుట్టినప్పటికీ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కేవలం దండలు మార్చుకొని మాత్రమే రాజకీయాల్లో పెళ్లి చేసుకోవడం, వారు చూపించినటువంటి మార్గంలో ఇప్పటికీ నడుస్తున్నాం మేము. దానికి తోడుగా ఒకవేళ ఉద్యమాల్లో నా భాగస్వామి పాల్గొనలేకపోయినా నేను పాల్గొనడానికి నాకు సహకరిస్తుంది, ఒక పెద్ద కుటుంబానికి సహకరిస్తుంది. కాబట్టి దీని వెనకాల ఆమె కూడా సహకరించినట్టే ఉద్యమాలు ఉన్నట్టే. కాబట్టి ఇది మహిళలు ఎలా చూడాలి, మహిళలు ఎలా చూస్తే మనం ఉన్నవాళ్ళుగా మనుగడ సాగించగలం, సమాజంలో మనం సందేశం ఇవ్వగలిగి వారిద్దరి నుంచి మేము స్ఫూర్తితో గోపాలైనా కనకనలాగే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారుడు నీరైన తాను దాచుకోగా జగతికి తన సర్వస్వం అందించే మప్పే అమ్మా. ఆ అమ్మల నేర్పించిన మా అమ్మలు, ఆ అమ్మల నేర్పించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. ఇది మనం ఆ అమ్మకు ఎన్ని జన్మలైనా మనం రుణం తీర్చుకొని నేను భావిస్తున్నాను. ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి అమ్మకు నివాళులు అర్పిస్తూ, మహిళ అంటే ఎంత గొప్పది, మహిళలు ఎలా చూడాలి, ముఖ్యంగా యువకులు
చూడాల్సినటువంటి కోణం ఏంటి? మహిళ అంటే ఎవరు? అమ్మ కదా మహిళ, అవని కదా మహిళ, అమ్మ కదా మహిళ, అవని కదా మహిళ, తల్లి కదా మహిళ, తనువు కదా మహిళ, పుడమిలో ప్రతి జీవ జాతికి జనని కదా మహిళ, జన్మ కదా మహిళ, మన అమ్మ కదా మహిళ. మహిళ ఓ మహిళ, మహిళ ఓ మహిళ, తోడు కదా మహిళ, మన నీడ కదా మహిళ, వెలుగు కదా మహిళ, వెన్నెల చిలుగు కదా మహిళ, నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చినది మహిళ, నవనాడులను నీటి ఎత్తుడిని పాలుగా మార్చెను మహిళ. మహిళ ఓ మహిళ, మహిళ ఓ మహిళ, ధరణి కదా మహిళ, భరణి కదా మహిళ, భూమి కదా మహిళ, మన భూవ కదా మహిళ, ఋతువు ఋతువున కాల చక్రమై కదులుతున్నది మహిళ, బతుకు బాటలో సమతా మమతై సాగుతున్నది మహిళ. మహిళ ఓ మహిళ, మహిళ ఓ మహిళ. అందరికీ మహిళలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు రఘుబాబు గారు. ఆమె నిజంగా చదువు తక్కువ, కానీ చదవాలని ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఏమైనా సరే చదవాలి. మనం చదువు రాలేక పక్కన పడేస్తాం. ఎవరైనా చదువు చెప్తే తీపించుకుందాం కూడా లేదు, ప్రయత్నం చేద్దాం ఆలోచన మనకు ఉండదు. ఎంత చదువుతాం పక్కన పడేస్తాం, అవునా కదా? కానీ ఆమె ఎట్లా కాదు, దాన్ని చదవాలా, తెలుసుకోవాలా, 10 మందికి చెప్పాలా, చైతన్యం చేయాలనే ఒక తపన ఆమెలో ఉండేది. ఆ రకంగా మేము చదువుకున్నాం, కానీ ఆమె చదువు రాకుండా మాకన్నా ఎక్కువ బాగా మాట్లాడగలిగేది, మాకన్నా ఎక్కువ చైతన్యం చేసే పద్ధతిలో ఉండేది, మాకన్నా ఎక్కువ ఆతృత. ఏదైనా కానీ నేను పేపర్ నుంచి లేట్ ఇట్లా చేస్తే నాకు లేట్ చదివేదాన్ని. అమ్మ ఎప్పుడో చదివేసిండేది పేపర్లు ప్రయారిటీ కానీ ఇక్కడ ఏమైనా వచ్చిందంటే, మహిళ పైన దాడి కానీ ఏమైనా జరిగిందంటే ఇమ్మీడియట్గా ఫోన్, నిర్మల ఎక్కడ ఉన్నావు, ఇది జరిగింది, ఈరోజు మనం ఏమన్నా చేద్దాం. మాకన్నా ముందు వచ్చేసేది. విశాలాక్షి కూడా అదే, నేను కొంచెం లేటే, కానీ మాకన్నా ముందు వచ్చేసి రండి రండి అని తీసుకొని దానికి సంబంధించి ఏం చేయాలో, మనం ధర్నా చేయాలన్నా, రిప్రజెంటేషన్ ఇవ్వాలా, ఏం చేయాలని చెప్పేసే పద్ధతిలో ముందుండేది. ఆ రకంగా చాలా తాపత్రయము. ఎక్కడ ఏం జరిగినా వచ్చేది. మేము జరిగింది కదా తర్వాత చూద్దామని లేదు, మనం వెళ్ళాలా, మనం మాట్లాడాలా, మనం చెయ్యాలా అని అంటే అది మామూలుగా అందరికీ రాదు, అందరూ చేయలేము, కొందరే చేయగలుగుతారు. అందులో లక్ష్మమ్మ గారు మొదటి అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. అందుకనే స్ఫూర్తిగా అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీకు అవన్నీ పెద్దగా తెలియవు. ఏం చేస్తాంలే అనుకోవచ్చు, మేమే బాగా చేస్తున్నాము అనుకుంటున్నారు కూడా ఉన్నారు మన వాళ్ళు కొంతమంది. ఆయన చాలా బాగా చేస్తున్నాను, మీటింగ్ పోతున్నా, అడుగుతూ ఇడిపోతున్నా, పార్టీకి ఎంత పని చేస్తున్నా, మహిళా సంఘం ఎంత పని చేస్తున్నా, ఏం చేస్తారు నాకు, మన లక్ష్మమ్మకి ఏం చేస్తాం మనం, అంతా ఆమెనే చేస్తున్నారు. ఆమె ఏమి అడగలా, మహిళా సంఘం వల్ల నాకు ఏం చేస్తారు మేము అడగలా, అంతా ఆమెనే చేసింది. మహిళా సంఘం కోసం, మహిళల కోసం కూడా తన త్యాగం చేసింది, తన శాశక్తుల సేవించింది. కానీ మనం మాత్రం మాకు మీరేం చేసినారు, మాకు మీరేం చేయలే రా. ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరి కోసం మనం చేస్తున్నాం? ఈరోజు ఈ సమాజంలో మహిళల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇప్పటికి కూడా 2వ సెట్ పౌరులు చూస్తూ ఉన్నారు. అనేక సమస్యలు సఫలతం అవుతున్నారు. ఆ మహిళలను చైతన్యం చేసి ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ కబాటాలని చెప్పేసి చెప్పాలా, పోరాడాలా. ఆ రకంగా మనం అంతా ముందుకు రావాలని చెప్పేసి పద్ధతిలో చేస్తున్నాం తప్ప ఎవరి కోసమో ఎందుకోసమో కానే కాదనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో పరిస్థితులు ఏమున్నవి, మనం అనుకుంటున్నాం ముందుకు పోతున్నాం, ముందుకు పోవడన్నా మోడీ వచ్చిన తర్వాత వెనక్కి పోతున్నాం. మహిళలు అంటే ఇంట్లోనే ఉండాలా, మహిళ బయటకు రావద్దు. ఎందుకు అర్ధరాత్రి, ఎందుకు పగలు ఇంట్లో ఉంటే పోలే, ఇంట్లోంచి బయటకు వస్తుంది కాబట్టి అత్యాచారం జరుగుతుంది అంటున్నారు వాళ్ళు కేంద్ర మంత్రులు, వాళ్ళు బీజేపీ ప్రభుత్వం. నిజంగా అందుకనేనా మనం అడుగుతున్నాం.
సర్లే అబ్బా మేమంటే వస్తున్నాము. చిన్నపిల్లలు కొంతమంది ఏమంటున్నారు, డ్రెస్సులు వేసుకుంటారు. ఏం డ్రెస్సులు అవి? చాలా దిగుతులు వేస్తుంటారు, రెచ్చగొట్టే పద్ధతులు వేస్తున్నారు. అందుకని అత్యాచారం జరుగుతుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎవరంటే మామూలు వాళ్ళు కాదు, కేంద్ర మంత్రులే, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు ఆ రకంగా. మరి నిజంగా మేము అడుగుతా ఉన్నాం, 6 నెలల పసిపాప, 3 సంవత్సరాల పసిపాప, 60-70 సంవత్సరాల ముసలోళ్ళు, మామూలుగా వ్యవసాయ పనులు చేసే వాళ్ళ కూలీలు ఏం డ్రెస్సులు వేసుకుంటున్నారని చెప్పేసి అత్యాచారం జరుగుతున్నది. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇది అన్యాయం కదా, ఇది దుర్మార్గం కదా. ఆ మాటలు బట్టి వాళ్ళు ఏమంటున్నారు మహిళ గురించి? కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మణిపూర్లో అంత పెద్ద ఎత్తున 2 మహిళలు వసతులను చేసేసి రోడ్డంతా నడిపించేసి వాళ్ళ బట్టల, వాళ్ళ తల్లుల, వాళ్ళ కళ్ళ ముందే చేసేసి వాళ్ళ పైన అత్యాచారం చేస్తే కనీసం ఒక్క మాట మాట్లాడిన మన ప్రధానమంత్రి మోడీ గారంటే ఆయనకు మహిళలంటే ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. బేటీ బచావో బేటీ పడావో అని మాటలు ప్రగతిలో చెప్పడం కాదు. ఏం చేస్తున్నావు నువ్వు? మణిపూర్ వెళ్ళావా? విదేశాలు తిరుగుతా ఉన్నావే, ఆ దేశం విదేశం చెప్పేసి అంటే రోజుకోపు దేశం తిరుగుతున్నావే. మరి ఈ భారతదేశంలో ఉన్న మణిపూరు, మన భారతదేశంలో మణిపూరు, భారతీయుల్లో ఉన్న మణిపూర్లో ఉన్న మహిళలు కానీ ఆ మణిపూర్కి చూడలేదు, ఎందుకు చూడలేదని చెప్పేసి ప్రశ్నిస్తాము ప్రధానమంత్రిని. ఇలాంటి ప్రధానమంత్రులు ఉంటే మహిళకు న్యాయం జరుగుతుందా? మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అడగాల్సిన అవసరం లేదా? అందులో నిజంగా లక్ష్మమ్మ గారు అంటే ముందుండేది, ఈ రోజు అవి లేదు. కానీ ఉంటే ముందుండేవి కాదు. గెలలు నింపేది, రమ్మని చెప్పేది, రాముని ఇంటికి వచ్చి ఈడ్చుకొచ్చేది. ఆ రకమైన పద్ధతులు లక్ష్మమ్మ గారు చేసేది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఏం చేస్తున్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటారు బయట ఏదో తక్కువ ఏమైనా చేస్తారు, అన్ని పనులు చేస్తారు, అన్ని రకాలే చేస్తారు, కానీ వాళ్ళకి అది ఏం పడ్డదు. ఆడవాళ్ళు తక్కువనే ఉంది, ఆడవాళ్ళు తక్కువనే. ఇప్పుడు ఏంటి మన సంస్కృతి అని చెప్పేసి మనకు ఏం రాస్తాడు? ఆడవాళ్ళంటే ఒంటితోనే ఉండాలి. వాళ్ళు పుట్టినప్పుడు తండ్రి చూస్తాడు, పెళ్ళైతే బట్ట చూస్తాడు, ముసలైతే కొడుకు చూస్తాడు. వాళ్ళకి ఏమీ లేదు, అంత వాళ్ళే. ఆ రకమైన పద్ధతులు అట్లా వెళ్ళాలి తప్ప ఈ రోజు రాజ్యాంగంలో మహిళలకు సంబంధించి అన్ని రకాలుగా ఏవైతే చట్టాలు కల్పించాలంటే ఏం అవసరం లేదంట. అందరూ సమానమే చెప్పేసి వాళ్ళకి అవసరం లేదంట. అందరూ సమానం కానే కాదు, మహిళలైతే కింద అని చెప్పేసి పద్ధతులు ఈరోజు చూస్తూ అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం లక్ష్మమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలనే విషయాన్ని గమనించాలి. అంతేకాదు ఈ రోజు ఎంత ఇబ్బంది పరిస్థితి అంటే మనం ఒక విషయం గమనించాలి. మీకు తెలుసు పహల్గామ్ అని చెప్పేసి కాశ్మీర్లో దాడులు జరిగినాయి. 25 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఆ సందర్భంగా అక్కడ హిమ అని చెప్పేసి హారతి అని కొంతమంది అమ్మాయి మహిళలు ఉన్నారు. వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఒక అమ్మాయి కేరళ వాళ్ళ కాపుసం అని చెప్పి చనిపోయినాడు. ఒక ఆమెకు భర్త చనిపోయినాడు. అప్పుడే పెళ్ళైంది, పెట్టారు అక్కడికి, భర్త చనిపోయినాడు. ఇంకోటి వాళ్ళు చనిపోయినారు. చనిపోయిన సందర్భంగా వాళ్ళు చెప్పారు దాన్ని కూడా ఒక మతపరంగా చూడాలని చెప్పేసి దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఆ ఉగ్రవాదులు వచ్చేసి నువ్వెవరిని, నీ ముస్లిం వాడిని పేరుకి వాళ్ళు ముస్లింలు కాకుంటే హిందువులైతే క్రైస్తవులైనా కూడా వాళ్ళు చంపేసినారు, ముస్లింలు మాత్రం చంపలేదు అనే పద్ధతిలో చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అట్లా ఎవరు అడగలేదు. మా నాన్న చనిపోయాడని చెప్పేసి అవి మాట్లాడింది. మా నాన్న చనిపోయాడు కేరళ. మరి దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగాలు లేవు, మేము పట్టు చేస్తామో మాకు ఏదైనా పని ఇవ్వండి అని కల్పిస్తున్నాయి ఈ ప్రభుత్వం. ఒక్క పని కల్పించలేదు. ఈరోజు ఇంట్లో భార్య భర్త కలిసి ఏదైనా పని చేసుకుంటేనే ఆ కుటుంబాలు గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఉంది. కాబట్టి సమాజంలో మన పరిస్థితి ఏ విధంగా ఉందన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎంత ఎదుగా మాట్లాడతారంటే ఒక ఆమె కురేసి అని చెప్పేసి ఉంది, సోఫియా కురేసి అని చెప్పేసి మొన్న ఇప్పుడు పహల్గామా జరిగిన తర్వాత యుద్ధం చేశారు. మీకు గుర్తుందా? సింధూరా గుర్తుందా? టీవీలో చూసింటారే, ఎవరైనా చూసారా? ఐడియా ఉంటే పహల్గామా దాడి జరిగిన తర్వాత
సింధూరా అని చెప్పేసి మేము ఉగ్రవాదం పట్టుకుంటామని చెప్పేసి మోడీ ప్రభుత్వము యుద్ధం చేసింది పాకిస్తాన్ పైన 25 రోజులు. ఆ యుద్ధంలో 3 రోజులు యుద్ధం చేసింది. సోఫియా గురేసి అని చెప్పేసి ఒక పైలట్, ఆమె దళానికి కూడా మహిళా కమాండెంట్. ఆమె నైట్ ఆమె కలిసి రాత్రి పూట అవేవో 21 మిగ్ విమానం అని చెప్పేసి ఉంటాయంట. చాలా పవర్ఫుల్, ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ విమానాలు అవి. అట్లాంటి విమానాలు విన్యాసాలు చేస్తూ యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఆ సోఫియా గురేసిని ఒక అతను అంటే మంత్రి, కేంద్ర మంత్రి ఏమంటాడు తెలుసా? ఉగ్రవాద సోదరి అంటాడు. ఆమె ఉగ్రవాదానికి అనుకూలంగా చేయలే. భారతదేశ సరిహద్దుల్లో ఆమె తన సైన్యంతో నడిపి ఒక సైనికురాలిగా ఒక పైలట్గా ఆమె చేసింది. అంత గొప్ప పని చేసి ఈ దేశానికి ఒక ఇదిగా ఆమె సరిహద్దులో చేసి నిలిపితే అట్లాంటి ఆమెను ఉగ్రవాద సోదరి అంటే ఏమైనా మంత్రులను, వీళ్ళు మంత్రులా? వీళ్ళు మహిళలను ఏమైనా చేస్తారా? మహిళను రక్షిస్తారా? మహిళ గురించి మాట్లాడతారా? అట్లాంటి మంత్రులు ఈరోజు ఈ దేశంలో కేంద్రంలో ఉండాలంటే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి ఏది జరిగినా ఏమి చేసినా కూడా ఆ రకమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దానికి సంబంధించి రకరకాలు మనం ఏదైనా ఇప్పుడు ఎందుకు మీరు ఏదైనా పెట్టండి బీజేపీ వ్యతిరేకంగా ఎన్ని రకాలతో టక్క డబ్బులు ఇచ్చి 45,000 ఇచ్చి వాళ్ళ పని అదే కొంతమంది పెట్టినారు. మీరు సోషల్ మీడియాలో ఇదే పెట్టండి, ఎవడన్నా పెట్టేసేయండి అని చెప్పేసి ఆడాముగా తేడా లేకుండా పుట్టముచ్చటిగా లకాలతో తిట్టే పద్ధతిలో ఎందుకు నాయన అనే పద్ధతిలో అయినా కూడా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు వాళ్ళంతా కూడా ఏ మాత్రం వెనక్కిపోకుండా కలపాలనే పద్ధతులు పెడుతున్నారు. ఏం చేస్తే ఎంతమంది కవయిత్రులను జైల్లో పెట్టినారు, ముస్లిం కవయిత్రులను జైల్లో పెట్టినారు, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ రకంగా ఈ దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే పద్ధతిలో ఈ దేశాన్ని ముక్క చేయాలని చెప్పేసి ఒక రకమైన దుర్మార్గం ఆడటంతో మహిళలను కూడా చిన్న చూపు చూస్తూ మహిళల గురించి ఏ మాత్రం పట్టుకోకుండా చేస్తున్న పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఈ సమాజంలో ఉందని విషయాన్ని మనం గమనించాలా. అందుకనే లక్ష్మణ స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఉన్న పరిస్థితులను ఈ కుళ్ళను కడిగాలని చెప్తే అది మహిళలకే సాధ్యమవుతుంది. మహిళలు ఎవరో నేర్చుకుంటాం కాదు, మహిళలను ఐక్యంగా ఉద్యమించాలా. అనేక మంది మనకు సహకారం ఇస్తారు. ఆ రకంగా మనం కూడా మన ప్రాంతాల్లో మహిళలు చైతన్యం తీసుకొని రావాలా. ఏమంటుంది సీరియల్లో కూర్చుని ఉంటారు, అవునా కదా? అది పని. ఆ సీరియల్లో ఏం ఉపయోగపడేది ఏమి ఉండదు, ఇంకా రకరకాలు మన ఇబ్బంది పెట్టే ఉంటాయి, అవునా కదా? రాదు, ఇంకేం చైతన్యం అవుతుంది. కాబట్టి సీరియళ్ళ గురించి కూడా మనం పట్టించుకోవాలా, వాటిలో ఎట్లాంటి ఉపయోగం మనం చెప్పాలా. ఆ రకంగా మనం వాళ్ళ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో ఎట్లా ఉంది, మహిళ పైన హింస ఎట్లా పెరుగుతుంది, మహిళలను ఎట్లా సెక్స్ సింబల్స్గా చూస్తున్నారు, ఒక సరుకుగా చూస్తున్నారు. ఆ రకంగా వ్యాపారస్తులకు ఎవరికైతే మనం సరుకుగా ఉపయోగపడే పద్ధతిలో ఈరోజు యాడ్స్ కూడా ఉంటున్నవి. కాబట్టి మహిళలు దీన్నంతా కూడా ధిక్కరించాలా, ఎదుర్కోవాలా, ధైర్యంగా అందరు ఐక్యంగా చైతన్యవంతంగా పోరాడాలి. అప్పుడే నిజమైన నివాళి మన టీసీ లక్ష్మమ్మ గారికి ఆమెను స్ఫూర్తిగా తీసుకోవడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనం గమనించాలని చెప్పేసి మీ అందరినీ మరీ కోరుతూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చి మీ అందరికీ చాలా విషయాలు చెప్పారు నిర్మల గారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడుతూ సుజాత గారిని ముగించాలని చెప్పేసి కోరుతూ, నిర్మల గారు చాలా విషయాలు చెప్పారు. మరి ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, మహిళ మౌనమేలాగలం విప్పి గర్జించాలి, ఓ మహిళ మౌనమేలాగలం విప్పి గర్జించాలి, ప్రశ్నించాలి, ఎదురించాలి, యుద్ధంకైనా సిద్ధపడాలి, ప్రశ్నించాలి, ఎదురించాలి, యుద్ధంకైనా సిద్ధపడాలి, ఓ మహిళ మౌనమేలాగలం విప్పి గర్జించాలి, మూఢాచారం పెనుబా
చాలా సవివరంగా ప్రస్తుతం ఉన్నటువంటి మహిళలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పారు. వారికి మరొకసారి మన జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సుజాత గారిని ముగించవలసిందిగా కోరుతాము. మన ఈ కార్యక్రమానికి సెలవు పెట్టుకొని మరి హాజరైనారు మన లక్ష్మమ్మ గారి మేడం రఘుబాబు గారు. వారికి అలాగే మన ఐఎస్ఐఎం నాయకులు నిర్మల గారికి, అలాగే మన ముందు స్థూరంలో ఉన్నారు సిఐటియు, సిపిఎం, అలాగే కేవీపీఎస్, రజక సంఘం, అలాగే మీడియా మిత్రులు, సిఐటియు అందరూ ఉన్నారు. అలాగే అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా అందరికీ పేరున మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను మనం ఎన్నో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ముందడుగు వేసి జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉందని చెప్పేసి మీరు అనుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తా ఉన్నాం. మేము ఏం డొనేషన్ చేస్తామని చెప్పేసి చెప్పిన వెంటనే రఘుబాబు గారు స్పందిస్తూ ఆ ట్రస్ట్ ఏవైతే ఈరోజు క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించినటువంటి ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ కు 1000 రూపాయలు నా పేరుతో ఇవ్వండి అమ్మా అని చెప్పేసి ఇచ్చారు. రఘుబాబు గారికి ధన్యవాదాలు.